జీవించిన ఆ ప్రాయంలో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక సతమతం అవుతున్న ఈ దినాల్లోనూ ఆ నిజమైన దేవుడి గురించి మేము చెప్పడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాము. కాబట్టి ఆ నిజమైన దేవుడు ఎవరో మీకు తెలియపరుస్తూ వస్తున్నాము. మనల్ని పుట్టించింది ఎవరో, మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో మనకి ఎవరికీ తెలియదు. కాకపోతే ఆ సత్యాన్ని మేము తెలుసుకుని ఆ సత్యం ద్వారా మీ దగ్గరికి ఈ సువర్తమానము తీసుకుని వస్తున్నాము. ఈ లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేక మందికి తెలియకపోవచ్చు, కానీ ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన ద్వారానే మనము స్వర్గానికి చేరాలని మేము నమ్మి విశ్వసించి ఈ సువర్తమానం మీ దగ్గరికి తీసుకువస్తున్నాము. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, మనలో జీవం ఉంది, మనలో ఆత్మ ఉంది. ఆత్మ ఈ భూలోకం ఉన్నంతసేపు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి శరీరముగా మనము ప్రవర్తిస్తున్నాము, కానీ ఆత్మ ద్వారా మనము తెలుసుకోవాలంటే ఆ నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకుని మీకు ప్రకటన చేస్తూ వస్తున్నాము. ఆయనే లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్వర్గము నరకం ఉందని మనము చెప్పుకుంటున్నాము, కానీ అసలు ఆ స్వర్గము నరకము గురించి వివరంగా మీకు తెలియాలంటే ఇదిగో మేము చెప్తున్నాం చూడండి. మాకు ఒక దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నాము. మేము ఈ లోకములో పుట్టాము, లోకములో జన్మిస్తున్నాము, లోక జీవనాన్ని మేము తీసుకుని వెళ్ళిపోతూ వస్తున్నాము, కానీ మరణం ఉందని మేము గ్రహింపులోనికి వచ్చాము. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలని ఈ భూమి మీదే మనం తెలుసుకుంటే నిజమైన దేవుడు ఎవరో మనం గ్రహింపులోనికి తెచ్చుకుంటూ వస్తాము. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి మేము ప్రకటన చేసుకుంటూ వస్తున్నాము. మేము నమ్మిన విశ్వాసాన్ని మేము ప్రకటన చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా విశ్వసించి ఆ నిజమైన దేవుడి గురించి తెలుసుకోవాలని, ఇంకా ఇంకా అనేక సత్యాలు మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ యెరూషలేము ప్రార్థన మందిరం ఉంది. అందులోనికి ఆదివారము ఇంకా ఆయా రోజుల్లో మీకు ఆ వర్తమానం అందిస్తూ వస్తారు సేవకులు. మీరు తెలుసుకుని సంపూర్ణంగా తెలుసుకుని చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో మనము బ్రతికుండగానే ఆ సత్యాన్ని మన గ్రహింపులో తెలుసుకుంటే ఆ సత్యాలు మనకు బయలుపడుతూ వస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విశ్వసించండి, లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది మేము తెలుసుకుని మేము అనేక రీతిలుగా ఈ లోకంలోను చెడుతనముతో జీవిస్తూ వచ్చాము, చెడ్డ మార్గాల్లో వెళుతూ వచ్చాము. కాబట్టి ఆ చెడ్డ మార్గంలో వెళ్తే నరకానికి వెళ్తామని మేము గ్రహింపులోనికి వచ్చాం. ప్రియమైన వాళ్ళారా, ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి మేము తలంచుకుని భూమి మీద ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టేసి ఇదిగో సత్యమైన మార్గాన్ని మేము ఎన్నుకుంటూ వచ్చాము. ఆ దాని ద్వారానే మేము పరలోక రాజ్యానికి వెళ్ళి మన ఆత్మను రక్షించుకుంటాము. కాబట్టి నిజమైన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరందరూ విశ్వసించి ఆ దేవుణ్ణి మీరు నమ్మాలని మనస్ఫూర్తిగా మీకు ప్రేమతో ఆహ్వానం పలుకుతూ వస్తున్నాము. కాబట్టి మేము ముందుకు వెళ్లే ముందు మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ వస్తాము. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఉదయకాల సమయంలో తండ్రి మీ ప్రజలైన వారికి మీ మాటలు వినిపిస్తూ వచ్చాం. మా ప్రభువా తండ్రి, నిజమైన దేవుడు ఎవరో వారు గ్రహించుకోవడానికి సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపించండి. మా ప్రభు, మరణమైన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలో మీరు తండ్రి మాకు ముందుగానే తెలియపరుస్తూ వచ్చారు. మేము కూడా తండ్రి చనిపోయి తిరిగి లేచిన దేవుని గురించి మేము ప్రకటన చేస్తూ వస్తున్నాము. నిజమైన దేవుడు ఆయనే గ్రహింపులోనికి తెచ్చుకోవడానికి అనేక హృదయాలు మీ వైపు త్రెప్పమని ప్రార్థిస్తూ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు రానైన క్రీస్తు యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మీరు ఇంకనూ బైబిల్ గురించి తెలుసుకోవాలనుకుంటే, దేవుడి గురించి తెలుసుకోవాలంటే యెరూషలేము ఆరాధన గృహము మాజీ సర్పంచ్ గారి ఇంటి దగ్గర శ్రీరామూర్తి గారి కొత్త బిల్డింగ్ అండి, మారుతి నగర్ పక్కనే మీకు దగ్గరలోనే ఉంది యెరూషలేము ఆరాధన గృహము. సిర్రా రాము గారి కొత్త బిల్డింగ్ దగ్గర మారుతి నగర్. దయచేసి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తాం. ఆదివారం 10 గంటలకే ఆరాధన.